హాయ్! ఏదై వరమో నువ్వు ఈరోజు ఎపిసోడ్ విషయానికి వస్తే, పాపము అంజలినైతే మనీష్ వాళ్ళమ్మ ఎంత పడితే అంత అడుగుతుంది. అదేంటిది నిన్ను చూసి నా కూతురేం నేర్చుకోవాలి, మా అత్తగారేంటి నిన్ను అంతలా నెత్తిన పెట్టేసుకునింది అని చెప్పంటే, ఇంకా అంజలి ఉండి అదేమీ లేదండి అని చెప్పనంటే, అంత ఇంపార్టెంట్ ఏమైపోయింది, మా అత్తగారికి నువ్వేం మందో మాకో పెట్టుంటావు నువ్వు, అందుకే మా అత్తగారు ఆ విధంగా నెత్తిన పెట్టుకునింది. ఏదో నా కూతుర్ని పెద్ద సేవ్ చేసేసినట్టు బిహేవ్ చేశావు అని చెప్పని అంటుంది. నువ్వేదో సినిమాలో చూసుంటావులే, అది తీసుకొచ్చి ఇక్కడ వాడుంటావు, అందుకే మా అత్త నేను నెత్తిన పెట్టుకుంటుంది. నువ్వు కానీ ఇలా బిహేవ్ చేశా అంటే నీ తోక కట్ చేస్తానని చెప్పేసి అంజలికి అయితే వార్నింగ్ ఇస్తుంది మనీష్ వాళ్ళ అమ్మ. ఈ అమ్మాయి పాపం ఏం మాట్లాడదు, ఎందుకంటే ఉండడానికి ఆధారం లేదు, ఈ ఇల్లు ఒక్కటే ఆధారము. అంతలో వాళ్ళ తాతయ్య ఏమో చెప్పాడు, మీ అమ్మ విషయం చెప్పేదాకా నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పాడు. సరే అని చెప్పి ఇంకా తాతయ్య కోసం ఇవన్నీ భరిద్దాంలే అని చెప్పేసి ఏం మాట్లాడదు, ఎదురు సమాధానం చెప్పదు, కామ్గా ఉంటుంది. అదేమీ లేదండి, నేను నా హద్దుల్లో నేను ఉంటానండి, ఎంతలో ఉండాలో నాకు తెలుసండి అని చెప్పనంటే ఇంకా వార్నింగ్ ఇచ్చేసి ఆవిడైతే వెళ్ళిపోతుంది. ఇంకా గీతాంజలి వాళ్ళనైతే చూపిస్తారు. వాళ్ళైతే అన్నం తింటా ఉంటారనమాట. అన్నం తింటుంటే వీళ్ళంతా అడుగుతారనమాట, వాళ్ళ కూతుళ్ళు అంతా ఉన్నారు కదా కూర్చొని, మామయ్య వచ్చారు కదా దుబాయ్ నుంచి, ఫోన్ మాట్లాడావా అంటే ఇంకా గీతాంజలి వాళ్ళ హస్బెండ్ చేసి నాతో మాట్లాడకైనా మాట్లాడకపోతుందేమో కానీ సొంత అన్నయ్యతో మాత్రం మాట్లాడకుండా ఉండదు, దుబాయ్ నుంచి ఫ్లైట్ దిగినప్పటి నుంచి ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నారు ఇద్దరు అని చెప్పి ఆయన మాట్లాడతారనమాట వాళ్ళ హస్బెండ్. ఏందమ్మా నువ్వు అంతసేపు మాట్లాడావా ఫోన్లో అని చెప్పి వాళ్ళ పిల్లలు అడుగుతారు, గీత వాళ్ళ పిల్లలు అడుగుతారు. అవును, అన్నయ్య అంటే అంతాకే, పుట్టింటి వాళ్ళు అంటే అంతే ప్రేమ, అలాగే మాట్లాడుతూ ఉంటుంది అని చెప్పి ఆయన చెప్తా ఉంటాడు. అవును మీకేమైనా ప్రాబ్లమా అని అడుగుతుంది అనమాట గీత. నో ప్రాబ్లం అంటాడు వాళ్ళ హస్బెండ్ వచ్చేసి. సరే మేము మామయ్యతో మాట్లాడతామమ్మా అని చెప్పి వీళ్ళు చెప్తారనమాట. గీత వాళ్ళ పిల్లలు కూడా చెప్తారు, సరే వెయిట్ చేయండి, వీడియో కాల్ చేయండి అని చెప్పేసి అయితే మాట్లాడుతుంది. ఇక వీళ్ళింట్లో కూడా వీళ్ళు అందరూ అన్నం తింటా ఉంటారు. మనీష్ అవస్థ చూడాలి, ఎందుకంటే అక్కడేమో అంజలి వడ్డిస్తూ ఉంది, ఇక్కడ వాళ్ళ అత్తయ్య ఫోన్ చేస్తుంది. అంతే, ఇది ట్యాబ్ ఉంటే ఎట్టు తిప్పుతాడో తెలుసా ట్యాబ్ని, వీడియో కాల్ ఇట్టు తిప్పుతాడు, అంజలి ఎటు సరే వడ్డించడానికి వస్తుంటే అట్టు తిప్పుతూ ఉంటాడు ట్యాబ్ని. అప్పటికి వాళ్ళ అత్తయ్య అడుగుతుంది, ఎందుకురా నువ్వు ట్యాబ్ ఇటు తిప్పుతున్నావు, ఒక్క దగ్గర ఉంచరా, హడావుడి చేస్తున్నావు ఎందుకు అనేసరికి అమ్మ దగ్గర ఎక్కడ వడ్డించడానికి ఇటు తిరుగుతున్నసరికి ఇటు తిప్పుతూ ఉంటాడు ట్యాబ్ని మాట్లాడనీయకుండా. ఇంకా వాళ్ళు ఎలా ఉన్నావు ఏంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడిన తర్వాత ఇంకా వాళ్ళ పెద్ద ఆయన కూడా అంటాడనమాట, అరే నువ్వు ఉన్నావు కదరా, నాకెందుకురా భయం అని చెప్పి పెద్ద ఆయన ఉంటాడు. తాతయ్య నా టెన్షన్ నీకు ఎట్లా అర్థమవుతుంది తెలియట్లా, నాకైతే ఎక్కడ అత్తయ్య చూస్తుందని చెప్పి టెన్షన్ పడతా ఉన్నాను అంటే, ఎందుకురా టెన్షన్ ఎందుకురా, దండగా తాతయ్య ఉండగా అంట, ఆయన ఉన్నాడనే టెన్షను, మనిషి టెన్షన్ చూడాలి అసలు వర్ణాతీతం అసలు. ఇంకా సరే ఒక ఫోన్ పెట్టేసేయండి అని చెప్పి అప్పటికి ఆమె డౌట్ వస్తుంది, ఇటు తిరుగుతూ ఉంది కదా వడ్డించినప్పుడు, ఆ ట్యాబ్ తిప్పేటప్పుడు ఇటు తిప్పుతున్నాడు కదా, ఎవరు వెనకాల ఎవరు అని చెప్పంటే పనమ్మాయి అని చెప్పంటే, పనమ్మాయ ఇది చూపించు ఫేస్ అంటుంది. ఇంట్లో అతను వచ్చేసి మనిషి ఉండేసి, ఎందుకమ్మా అన్నం తినేటప్పుడు ఎందుకు ఫోన్ మాట్లాడాలని చెప్పేసి ట్యాబ్ అయితే క్లోజ్ చేస్తాడు. అమ్మాయి అప్పుడు తాతయ్య అబ్బా సూపర్గా చేసావు అని చెప్పేసి అంటాడు. సూపర్గా కాదు, నాకు ఒక పక్క టెన్షన్ వస్తూ ఉంది, ఏం చేయాలి అర్థం కాలేదు, అందుకే అట్లా చేశాను అని చెప్పేసి అంటాడు. మొత్తానికి అత్తయ్య దగ్గర నుంచే కాపాడుకున్నాడు అంజలిని. ఇకపోతే ఈ అబ్బాయి ఉన్నాడు కదా రాఖీ, ఆ అబ్బాయికి అమ్మాయిల పిచ్చి, అందులో ఈ అమ్మాయి అంజలి అంటే మహా పిచ్చి అసలు. అమ్మాయి టచ్ చేస్తే చాలు తన జన్మ ధన్యమైపోయింది అని చెప్పేసి అనుకుంటాడు. అట్లాగే అంజలి అని చెప్పేసి ఎట్టయినా సరే టచ్ చేయాలని చెప్పి అంజలి అంటే వస్తుంది అనమాట. వచ్చేసరికి ఇట్లా డాష్ ఇస్తాడు అమ్మాయికి. సారీ అంటే పర్వాలేదు అంటుంది. ఓ పర్లేదా అయితే రోజు డాష్ ఇస్తాను కదా అని చెప్పనేసి జోక్ అన్నాను. అంటే ఇలాంటి జోకులు ఎప్పుడేవాక అని చెప్తుంది అంజలి. సరే ఇంకా ఎట్టయినా సరే అమ్మాయితో పులిహోర గలపడా అని చెప్పి అమ్మాయి టచ్ చేయాలని చెప్పి అమ్మాయి వెనకాల తిరుగుతా వచ్చి రాని తెలుగు మాట్లాడుతూ ఉండేసి, నాకు తెలుగులో వీక్ నేను అని చెప్పి నాకు కొంచెము ఎలాంటివి నేర్పించు అని చెప్పంటే, ఎట్టయినా సరే టచ్ చేయాలా అని ఫ్లడ్ చేస్తూ ఉన్నాడు అమ్మాయిని. రాఖీ వచ్చేసి ఇంకా ఈ రోజుకి ఎట్టైనా టచ్ చేసి అనేది హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పండి, షేక్ హ్యాండ్ ఇవ్వతే
నమస్తే చెప్తుంది ఆ అమ్మాయి. అబ్బా! ఎట్టైనా సరే ఈ అమ్మాయి నాకు పడ్డం లేదే అని చెప్పేసి రాకీ అయితే ఆలోచిస్తున్నాడనమాట. ఎట్ట చేస్తే పడుతుందా అని చెప్పేసి ఆయనకి అర్థం కావట్లా. అటు ఇటు తిరుగుతా ఉన్నాడు, ఆలోచిస్తా ఉన్నాడు. ఇంకా ఆ తర్వాత ఈవేళ మ్యారేజ్ డే అయితే రానే వచ్చేసింది. వాళ్ళ నాన్న ఏమంటే బొమ్మ గీసుకుంటా ఉంటాడు. అదే గీతాంజలి హస్బెండ్ ఏదో గీస్తా ఉన్నాడనమాట. ఇంకా గీతాంజలి బాగా రెడీ అవుతుంది. వాళ్ళ పిల్లలొచ్చేసి మ్యారేజ్ యానివర్సరీ చెప్తారు. చెప్పిన తర్వాత ఇంక వీళ్ళు బొమ్మ గీసుకుంటా ఉన్నాడు. "ఏం నాన్న అమ్మకి మ్యారేజ్ యానివర్సరీ చెప్పలేదా?" అంటే, "నేను చెప్పలేదు" అంటాడు. "నేను బిజీగా ఉన్నాను" అంటాడు. "ఏం బిజీగా ఉన్నావు నాన్న" అని వీళ్ళ పిల్లలు అడుగుతా ఉంటారు. ఏదో డ్రాయింగ్ ఏస్తున్నాడనమాట. నా లవర్ బొమ్మ గీసుకుంటున్నాను" అంటారు. వీళ్ళుండేసి, "ఏంటి మా నాన్నకి లవర్ ఉన్నారా?" అంటే, "ఆ! ఉన్నారు" అంటే, "నేనే" అని చెప్పడానికి ఇదంతా క్యాజువల్‌గా అలా జరుగుతా ఉందనమాట. మొత్తానికి ఈరోజు మ్యారేజ్ యానివర్సరీ వచ్చింది. ఈరోజు అంతగా ఎపిసోడ్‌లో అంతగా ఏమీ జరగలేదు. రేపటి ఎపిసోడ్‌లో చూడొచ్చు. వీళ్ళిద్దరూ కలిసి సూపర్ మార్కెట్ అదే కూరగాయలు కొనడానికైతే వెళ్తా ఉన్నారు. అప్పుడు గీతాంజలి వాళ్ళ అసిస్టెంట్ చూసి గీతాంజలికి చెప్పడం అయితే జరుగుతుందనమాట. ఈరోజు ఎపిసోడ్ కొంచెం ఫన్‌గా ఉందనమాట. ఈరోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.